హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా టాక్స్. మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదా అంటే మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారా? ఎంత ట్రై చేసినా కూడా సరే వాళ్ళు మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వటం లేదా? అయితే ఈ వీడియో వచ్చేసి 100% మీకోసమే. ఈ వీడియోలో నేను 5 పవర్ఫుల్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఈ టిప్స్ కనుక మీరు సరిగ్గా ఫాలో అయినట్లయితే వాళ్ళంతటా వాళ్ళు మీకు ఫోన్ చేయటం, వాళ్ళంతటా వాళ్ళే మీకు మెసేజ్ చేయటం, వాళ్ళంతటా వాళ్ళు కూడా మీరు ఎలాగైతే వాళ్ళతో మాట్లాడాలని తపన పడుతున్నారో వాళ్ళు కూడా అదే తపన పడి మీ చుట్టూతో తిరగటం గ్యారంటీ. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే జనరల్గా వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఫేవరెట్ పర్సన్ అంటే హార్ట్కి టచ్ అయినటువంటి మనం బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఒకళ్ళు ఉంటారనమాట. అది అబ్బాయిళ్ళు అవ్వచ్చు, అమ్మాయిళ్ళు అవ్వచ్చు, ఇష్టపడతా ఉంటాం అనమాట. అటువంటి వ్యక్తులతో కొన్నాళ్ళు చాలా క్లోజ్గా కలిసిమెలిసి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటా ఎంతో బాగా ప్రేమగా ఉండేటటువంటి వాళ్ళు సడన్గా ఏంటంటే ఇద్దరిలో ఒకళ్ళు చేంజ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే అంతకుముందర పదే కాల్స్ చేసి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని ప్రతిదీ షేర్ చేసుకున్న వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, అంటే మనం ఎంత ప్రేమగా ఉంటున్నామో వాళ్ళు కూడా అంతే ప్రేమను చూపించేటటువంటి వాళ్ళు అవతల సైడ్ నుంచి సడన్గా చేంజ్ అనేది రావటం అనేది మనం బాగా గమనిస్తూ ఉంటాము. అంటే ఏంటి, 10 సార్లు కాల్స్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవటము, ఏదో ఒకసారి లిఫ్ట్ చేసి ఏంటి ఇన్నిసార్లు కాల్స్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు ఏంటని అడిగితే నాకు పని ఉందలే, నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి నెగ్లెక్ట్గా సమాధానం చెప్పి ఫోన్స్ కట్ చేయటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు యువతలు వాళ్ళకి అర్థం కాదు, ఏంటి ఇదివరకు నేను ఎప్పుడు కాల్ చేస్తాను ఎదురు చూసే మనిషి ఇప్పుడు నేను కాల్ చేస్తే కట్ చేస్తుంది, బిజీ అంటుంది, అది ఇదని చెప్పేసి అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఇటువంటి సందర్భాలు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఇక వీళ్ళేంటంటే పూర్తిగా అసలు వీళ్ళకి అర్థం కాదు, ఏంటి నేను ఇంత చేస్తున్నా నన్ను ఎందుకు పట్టించుకోవటంలా, ఎందుకు నాకు అసలు వాల్యూ ఇవ్వటలేదు, ఏంటి అది ఇది అని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు పనులన్నీ మానుకొని వాళ్ళకు ఫోన్స్ చేయటము, వాళ్ళకు మెసేజ్లు పెట్టడము, వాళ్ళ కోసం స్టేటస్లు పెడతాము, ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఏం చేస్తున్నావు, తిన్నావా తాగావా అని చెప్పి అంటే ఆన్లైన్లో మెసేజ్లు పెడితే ఇప్పుడు మెసేజ్ కనుక వీళ్ళు చేస్తే పెట్టిన గంటకు చూస్తారు వాళ్ళు, అట్లా అనమాట. అంటే ఈ గంట సేపు వీళ్ళు 100 సార్లు ఫోన్ ఓపెన్ చేసి చూసారా లేదా, బ్లూటిక్స్ పడ్డాయా లేదా అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళకి నిజానికి ఏంటంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఇట్లా ఎదురు చూస్తారన్న సంగతి వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళ పనులను ఏ మాత్రం కూడా పక్కన పెట్టేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి అంత అర్థమవుతున్నా కూడా వీళ్ళు కొన్ని విషయాలు ఏంటంటే డైరెక్ట్గా చెప్పరు. అంటే మీరంటే మాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పేసేస్తే కొన్నాళ్ళు మనసుకి కష్టంగా ఉన్నా ఓకే అనుకొని వాళ్ళ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిపోవటానికి ట్రై చేస్తాము. వాళ్ళు ఏంటంటే అలా చెప్పరు. అంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్లుగా అట్లా మధ్యలో మనల్ని ఒక అర్థం కాని పరిస్థితుల్లో, ఒక అర్థం కాని సిచ్యువేషన్లో అట్లా ఉంచేసి వాళ్ళ లైఫ్ను వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. అంత బిజీగా ఉంటారా అంటే అంత బిజీగా కూడా ఏముండరు. వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలా కూల్గా కామ్గా ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళేంటంటే యువతల వాళ్ళు అదంతా తట్టుకోలేక ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఫస్ట్ అర్థం కాదనమాట. పదే కాల్స్ చేస్తుంటే అంటే ఇంకా విసుక్కుంటా ఉండి తిడతం కూడా జరిగిద్ది అనమాట. కాబట్టి వాళ్ళంతటా అలా ఇష్టపడేటటువంటి వ్యక్తులు మీకు కాల్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 5 పవర్ఫుల్ టిప్స్ మాత్రం మీకు బాగా యూజ్ అవుతాయి. నెంబర్ 1, మీరేం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి అన్నిసార్లు కాల్స్ చేయటము, అన్నిసార్లు మెసేజ్లు చేయటం ఫస్ట్ ఆపేసేయండి. ఎందుకంటే ఏ మనిషికైనా సరే ఇవ్వాల్సినటువంటి వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ అనేది ఇస్తే ఇలాంటివి జరుగుతాయి అనమాట. ఇలాంటి షాక్ ట్రీట్మెంట్స్ అవతల వాళ్ళు మనకు బాగా పరిచయం చేస్తారు. ఎప్పుడైనా సరే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్స్ దాటినప్పుడు మనం ఏంటంటే వాళ్ళకు అలుసుగా కనిపిస్తాము. అంటే వీడికేం పని పాట లేదా అని అమ్మాయిలు అయితే అట్లా ఆలోచిస్తూ ఉంటారు. అదే అబ్బాయిలు అయితే ఏం గారికి ఏం పని పాట లేదా, పొద్దుగూకులేంటి నాకు మెసేజ్లు చేసుకుంటా, నాకు కాల్స్ చేసుకుంటా, అచ్చంగా నా లోకంలోనే బ్రతుకుతుంది, ఏం పని పాట లేదనుకుంటా, ఇంత వీక్ మైండా, ఇంత చెత్త మైండా అని చెప్పేసేసి వాళ్ళకి ఏంటంటే ఒక తక్కువ ఫీలింగ్ అనేది ఏర్పడిద్ది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మన కాల్స్ కోసం వాళ్ళు ఎదురు చూడాలి. వాళ్ళ కాల్స్ కోసం మనం ఎలాగైతే ఎదురు చూస్తున్నామో మన కాల్స్ కోసం కూడా వాళ్ళు ఎదురు చూసేలేక వాళ్ళు కాల్ చేసేదాకా వెయిట్ చెయ్యండి.
ఈ లోపు ఎందుకు ఇంత తొందరగా ఎందుకు అంత తొందరపడి కాల్స్ చేయటం, అంత తొందరగా మెసేజ్లు చేయటం ఎందుకు? అట్లాగా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ వచ్చేదాకా ఆగండి. పనులు వాళ్ళకేనా, మనకు ఉండవా? మన పనులు కూడా మనకు ముఖ్యమేగా. వాళ్ళ పనులు వాళ్ళకి ఎంత ముఖ్యమో మన పనులు కూడా మనకు ముఖ్యమే. మన పనులు మానుకొని పని ఏదైనా సరే మనిషికి అంత విలువిస్తే అవతల సైడ్ నుంచి ఇలాంటి పరిణామాలు మాత్రమే ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అలా వెంటపడి చేయొద్దు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ వాళ్ళని మీరేమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే బిజీగా కూడా ఉండొచ్చు. అలా ఏమన్నా బిజీగా ఉండి వాళ్ళ ఫోన్ తీయటానికి చూడటానికి వాళ్ళకి కుదరకపోవచ్చు. ఎందుకంటే బాగా బిజీగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు కూడా మీరు ఎందుకు నాకు చూస్తం లేదు, ఇదివరకు చూసిన వాళ్ళకి ఇప్పుడు అంత బిజీగా వచ్చిందా ఏంటి, మాకు తెలియని కొత్త బిజీ అని చెప్పి మన సైడ్ నుంచి కూడా ఒక్కొక్కసారి రాంగ్గా ఆలోచిస్తూ ఉంటాము. అలా ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. నిజంగానే బిజీగా ఉన్నారేమో, నిజంగానే ఏదన్నా కుదరట్లేదేమో, నిజంగా ఏమన్నా ఫోన్ చూడటానికి కూడా అంతగా హెవీగా ఏదన్నా వర్క్ ఉందేమో వాళ్ళకి, అది మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సైడ్ నుంచి కూడా తొందరపడి కూడా ఏది ఒక నిర్ణయానికి అనేది రాకూడదు. మన సైడ్ నుంచి ఉన్న తప్పులు కూడా క్లియర్ చేసుకొని వాళ్ళని అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అలా ఏమన్నా తొందరపడి మాట్లాడి అవతల వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి అలాంటి లేనిపోని గొడవల వల్ల ఏమన్నా దూరం చేసుకుంటున్నారేమో అది కూడా మీరు గమనించుకోండి. ఎందుకంటే అట్లా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఏంటంటే, ఏంటి ఇంత ఇలా మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి, అర్థం చేసుకోకుండా అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళల్లో స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మన మీద వాల్యూ అనేది తగ్గిద్ది అనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటానికి, మనల్ని పట్టించుకోకపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడొద్దు. నెంబర్ 3, మనము మితిమించి వాళ్ళని ఇష్టపడుతున్నామన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేయటము. ఇలా చేసినప్పుడు ఏమైద్దంటే, అంటే వాళ్ళు లేకుండా మనం ఉండలేము అనే విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు ఏమైద్దంటే, వాళ్ళల్లో ఖచ్చితంగా తక్కువ భావం అంటే చులకన భావం అనేది ఏర్పడిద్ది అనమాట. అంటే మనం దగ్గర అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటుంటే వాళ్ళేంటి దూరం పెడదాము అన్నటువంటి ఆలోచనలు వాళ్ళల్లో స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే మేము లేకుండా ఉండలేరు, మేము లేకుండా మాట్లాడలేరు, అంటే మాతో పద్దాకులో మెసేజ్లో ఉండాల్సిందే, మాకు ఫోన్స్ చేయాల్సిందే, అంటే మేము లేకపోతే వాళ్ళకి పొద్దుగోకదు, చీకటబడదు, తెల్లారదు, ప్రతీది మాతోనే అని ప్రతీది ఒక థాట్ అనేది వస్తే వాళ్ళకి ఏంటంటే మనం ఒక బరువుగా భారంగా అనిపిస్తూ ఉంటాం అనమాట. ఏంటి మాకు ఈ టార్చరు అని అలా ఆ రాంగ్ రూట్లో ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ప్రేమ ఉన్నా సరే వాళ్ళకు ప్రేమ ఉండి వాళ్ళకి ఎంతవరకు లిమిట్స్లో అయితే చూపిస్తున్నారో అలాంటి లిమిట్స్లో మాత్రమే మనం చూపించాలన్నమాట. లిమిట్స్ దాటి ఎక్కువ చేసి చూపించినప్పుడు అవతల వాళ్ళకి అది తక్కువ భావం, అలుసుగా, చులకనగా ఆ ప్లేస్లో వాళ్ళకి వచ్చేటప్పటికి పైశాచికత్వం, పిచ్చి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎప్పుడైనా సరే మన రెస్పెక్ట్ అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి. అలా కాకుండా నువ్వే లోకం, నువ్వే ప్రపంచం, నువ్వంటే పిచ్చి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి నిజంగానే మనం పిచ్చోళ్ళకలాగా, పని పాట లేని వాళ్ళకలాగా కనిపిస్తాము. కూరలో చూడండి, కొంచెం ఉప్పు ఎక్కువైందనుకో ఆ కూరను మనం తినగలుగుతామా? దాన్ని తీసుకెళ్లి చెత్త డబ్బాలో పడేసేయటమేగా. అలాగే ఏది కూడా ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే, లేదు మేడం పలానోళ్ళు ఇచ్చారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారని అంటే వాళ్ళల్లో ఎన్ని గొడవలు ఉన్నాయో మీకు తెలుసా? వాళ్ళు కూడా వీళ్ళని ఖచ్చితంగా తక్కువగా చూస్తూ ఉంటారు. పైకి కాకపోతే అట్లా కవరింగ్ ఇచ్చినా చేసినా కూడా వాళ్ళ పడే బాధలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదైనా సరే లిమిట్లో ఉండాలి, మరి లిమిట్స్ క్రాస్ చేయకూడదు. నెంబర్ 4, కొత్త పరిచయాలను అంటే కొత్తగా ఫ్రెండ్స్ని చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ అనేది రాకపోయినప్పుడు వాళ్ళు మనకు కావాలి. కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి చిన్న ట్రిక్ అనేది ప్లే చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే అబ్బాయిలు అయితే ఎవరన్నా కొత్త అమ్మాయితో ఫ్రెండ్లీగా మాట్లాడటము, అలాగే అమ్మాయి అయితే ఎవరన్నా ఫ్రెండ్లీగా అబ్బాయితో మాట్లాడటము, అట్లాగా పరిచయం లేని వ్యక్తులతో కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉండాలి వాళ్ళ ఎదురుగా. అంటే అది వేరేగా రాంగ్గా మాత్రం మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని మనం ఇష్టపడే వాళ్ళ కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన లిమిట్స్ అనేవి మనం ఎప్పుడు కూడా క్రాస్ చేయకూడదు. అది మీరు ఆలోచించుకొని చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ విషయాన్ని. ఎందుకంటే మనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడినా, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినా, మన ఇష్టమైనటువంటి వ్యక్తుల ముందర ఇది జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జెలస్గా ఫీల్ అవుతారు. ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి, అది ఇదని చెప్పేసేసి వాళ్ళు అంతకు ముందు వరకు మనల్ని పట్టించుకోనోళ్ళు వాళ్ళకు కోపం రావటం స్టార్ట్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళు నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు, అసలు ఏంటి అంటే నేను మాట్లాడేదాకా ఆగలేకపోయావా అని చెప్పేసేసి
వాళ్ళంతటా వాళ్ళు కాల్స్ చేయటము, వాళ్ళంతటా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం, వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కుంటూ మన దగ్గరకు రావటం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇందులో మీ మీద ఎటువంటి తప్పు లేకుండా చూసుకోండి. కాబట్టి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 4th టిప్ వచ్చేసి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది కనుక మీరు ఫాలో అయితే వాళ్ళు వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. నెంబర్ 5, జీవితంలో వచ్చేసి ఒక మంచి టార్గెట్స్ని పెట్టుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎటువంటి టార్గెట్స్ లేకుండా, పని పాట లేకుండా పొద్దుగూకులు ఒక అబ్బాయి అమ్మాయి చుట్టూతో తిరిగినా, ఒక అమ్మాయి అబ్బాయి చుట్టూతో తిరిగినా ఖచ్చితంగా వాళ్ళకు వీళ్ళు అలసైపోవాల్సింది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే లైఫ్ అనేది ఎవరికైనా ఒకటే, ఉన్నది ఎవరికైనా అదే సమయం. కాబట్టి ఎవరైనా సరే బిజీగా ఉండేటటువంటి వ్యక్తులని, కష్టపడే వ్యక్తుల్ని, బాధ్యతలను గౌరవించి అలాంటి వ్యక్తుల్ని ఇష్టపడతా ఉంటారు. అంటే పని చేసుకుంటా, ఒక రూపాయి సంపాదించుకుంటా, ఇలాంటి బంధాలకు విలువిచ్చి వాల్యూస్కి ఇంపార్టెంట్ ఇచ్చేటటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఎవరైనా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అట్లా కాకుండా నువ్వే లోకం, నువ్వే ప్రపంచం, నువ్వు ఫోన్ చేస్తావా చేయవా, నువ్వు మెసేజ్ చేస్తావా చేయవా, నేను నీ దగ్గరే కూర్చుంటా, నేను ఫోన్ కాడే కూర్చుంటా, పని పాట లేకుండా నేను ఫోన్ కాడే కూర్చుంటా, నేను నీ మెసేజ్ల కోసం ఎదురు చూస్తా, నువ్వు మెసేజ్ చేయవేంటి, నువ్వు కాల్స్ చేయవేంటి అని చెప్పి అట్లాంటి వాళ్ళ వైపు ఎవరైనా మాట్లాడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం ఇష్టపడే వ్యక్తులు వాళ్ళే కనుక మన ప్లేస్లో ఉండి వాళ్ళంతా చీప్గా బిహేవ్ చేస్తుంటే మనమైతే వాళ్ళకు వాల్యూ ఇస్తామా? ఒక్కసారి ఆ విషయాన్ని మీరు కూడా గమనించాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదో ఒక పనిలో బిజీగా ఉండటానికి ట్రై చేయండి. మనకి ఏదైనా అర్హతకు మించి, అంటే ఇవ్వాల్సిన దానికి మించి మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్న తర్వాత అవతల వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ లైఫే వాళ్ళని చేసుకున్న తర్వాత వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, సంతోషంగా ఉంచాలి. మరి అలా చేయాలంటే మరి డబ్బు అనేది కూడా అవసరం కదా. అలాంటి డబ్బు అవసరమైనటువంటి దాన్ని కష్టపడి సంపాదించుకుంటేనే కదా అవతల వాళ్ళకు కూడా మన మీద బాధ్యత గల మనిషి అనేటటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు మన దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా పని పాట లేకుండా వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటే ఏంటి ఇట్లా తిరుగుతున్నారు, ఏంటి ఒక బాధ్యత లేదు, ఏం లేదు, ఇలాంటి వాళ్ళని చేసుకుంటే ఏం సంతోషంగా ఉంటామని చెప్పేసేసి బాగా చక్కగా ఏదైనా పని చేసుకునే వాళ్ళని, ఏదైనా జాబ్స్ చేసే వాళ్ళని, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయొద్దు. పని పాట లేకుండా వాళ్ళ చుట్టూతో వాళ్ళే లోకంగా తిరగొద్దు. కొన్నాళ్ళు మాట్లాడినా చేసినా వెయిట్ చేయండి. అంతేగాని పదే కాల్స్ చేయటం, పదే మెసేజ్ చేయటం, పదే పని పాట లేకుండా తిరగటం, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దు. అర్థమైంది అనుకుంటా. ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళే మీకు కాల్స్ చేస్తారు, వాళ్ళే మీకు మెసేజ్లు చేస్తారు. కాబట్టి మీరు కూడా కొంచెం బెట్టుగా ఉండండి. ఎంతసేపటికి మనం దిగజారకూడదు. మన వాల్యూ మనల్ని కాపాడుకోవాలి. ఏ మనిషిని ఆ మనిషి తక్కువగా అంచనా వేసుకోకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎంత గొప్ప, మనకు మనం అంతే గొప్ప. ఎవరి పనులు వాళ్ళకి గొప్ప, అందరిది ఎవరి లైఫ్ వాళ్ళకు గొప్ప. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అవతల మనుషుల్ని ఎక్కడ హద్దుల్లో ఉంచాలో అక్కడ ఉంచినప్పుడు వాళ్ళే మీ చుట్టూతో తిరుగుతారు. ఈ 5 టిప్స్ బాగా యూజ్ అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.